నమస్కారం. జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఈషా ప్రశాంత్ ఛానల్. సెమన్ రిటెన్షన్ మెయిన్గా వీర్యాన్ని నిలుపుకోవడం, వీర్యాన్ని కోల్పోకుండా ఉండడం అనే దానివల్ల చాలా లాభాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. బట్ నేను ప్రత్యేకంగా చెప్పాలనుకున్నది నా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే నేను ఇంతకుముందు వీడియోస్లో ఆధ్యాత్మిక జీవిత అనుభవాలు చెప్పిన దాంట్లో ఎస్పెషల్లీ పార్ట్ 1లో కొంచెం సిగ్నిఫికెంట్ బాడీ మైండ్ ఎక్స్పీరియన్స్, బియాండ్ బాడీ మైండ్ సంబంధించి చెప్పడం జరిగింది. బియాండ్ బాడీ కానీ బియాండ్ మైండ్ లాంటివి కానీ హైయర్ ఎక్స్పీరియన్సెస్ నాకు కలిగినవి చెప్పడం జరిగింది. వాటన్నిటిలో కూడా ఆ సిగ్నిఫికెంట్ నేను చెప్పిన వాటిలలో కామన్గా ఉన్నది ఏంటంటే, ఆ అనుభవానికి చాలా రోజుల ముందు నుండి కూడా కొన్ని మంత్స్ కానీ ఎక్కువ రోజులు కానీ కొన్ని మంత్స్ ముందు నుండి కూడా వీర్యాన్ని కోల్పోకుండా ఉన్నాను నేను. సెమన్ రిటెన్షన్ అనేది జరిగిందన్నమాట. ప్లాన్ చేసింది కాదు, న్యాచురల్గా జరిగింది అట్లా. సో చాలా రోజులు సెమన్ రిటెన్షన్ జరగడము ప్లస్ నేను ఎట్లా ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటున్నాను కాబట్టి, ఎస్పెషల్ శాంభవి మహాముద్ర ఫస్ట్ నేర్చుకున్నా, తర్వాత మిగతాయి కానీ అది చేయడం జరిగింది కాబట్టి ప్రాక్టీసెస్ చేయడము, ఆసనాలు లాంటివి కూడా, శాంభవి సూర్యగిరి ఆసనాలు లాంటివి కూడా. సో మెయిన్గా చాలా రోజులు నెలలు సెమన్ రిటెన్షన్ జరిగిన తర్వాతనే చాలా రోజులు అయినప్పుడే అది అనుభవం జరిగిందన్నమాట. అంటే అనుభవానికి ముందు చాలా రోజుల నుండి కూడా సెమన్ రిటెన్షన్ జరగడం జరిగింది. అట్లా అది కామన్ పాయింట్. అది అర్థమైంది నాకు. వీర్యాన్ని కోల్పోకుండా ఉంటే కనుక ప్లస్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే, ధ్యానం కానీ ఏదైనా యోగా ధ్యానం ఎట్లా అన్నిట్లలో ఉంటుంది, ఏది చేసినా కూడా ధ్యానం అనేది ఉంటుంది. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేటివి కలగడానికి అవకాశం ఉంది. అయితే అది ఇండివిజువల్ టు ఇండివిజువల్ చేంజ్ అవుతుంది అన్నమాట. శుద్ధి జరగడానికి ఒక్కొక్క టైం పడుతుంది. వాళ్ళు ఎటువంటి కర్మలతో వచ్చిళ్ళు, ఎటువంటి వీటితో వచ్చిళ్ళు, ఎలా ఉన్నాయి నాడులలో, వాళ్ళ ఎనర్జీలో ఎలా ఉంది. ఆల్రెడీ అంతకుముందు లైఫ్లో సాధన చేసిన వారైతే తొందర అవుతుంది. లేదంటే అంతకుముందు ఎక్కువ సాధన చేసి ఉండకపోతే ఇప్పుడు ఇంకెక్కువ సాధన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే శుద్ధి అనేది జరగాలి కాబట్టి టైం పడుతుంది అనమాట. అట్లా మనలో క్రియాయోగా లాంటివి కొద్దిగా ఫాస్ట్గా రిజల్ట్స్ ఇస్తాయి. ఎందుకంటే ఫాస్ట్గా శుద్ధి చేయడం జరుగుతుంది క్రియాయోగా అనేది. ఎందుకంటే ఎఫర్ట్ కూడా అట్లా పెట్టడం జరుగుతుంది. క్రియాయోగా చేసినప్పుడు మీ ఎఫర్ట్ కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఆసనాలు చేయడం కానీ వాటిలలో చేసే పద్ధతులలో ఏవైతే ఉంటాయో అవి. సో అది సెమన్ రిటెన్షన్ వల్ల లాభాలు ఇంకొకటి ఏంటంటే, ఇది నేను నా ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ పరంగా చెప్తున్నా. కానీ యాక్చువల్గా మీరు మెటీరియలిస్టిక్ పరంగా, మీ కెరీర్ పరంగా, మీరున్న ఫీల్డ్లో ఏదైనా మీరు అనుకునేది సాధించాలన్నా కూడా సెమన్ రిటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీర్యాన్ని కోల్పోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఎనర్జీ, జ్యూస్ ఆఫ్ లైఫ్ అంటారు. జ్యూస్ ఆఫ్ లైఫ్ ఎనర్జీ. మీ ఎనర్జీ అదే, అందులో అదే రహస్యం. వీర్యం అనేది ఎనర్జీ కాబట్టి, అందుకే మనకు బ్రహ్మచర్యంకి ఇంపార్టెన్స్ అందుకే ఇస్తారు. సో వీర్యం అనేది ఎనర్జీ కాబట్టి మీరు దాన్ని కోల్పోకుండా ఉంటే దాన్ని మీరు చేసే పనిలో ఉపయోగించినట్టు అవుతుంది అన్నట్టు. ఇక్కడ పనిలో ఉపయోగించడం అంటే ఈవెన్ మెంటల్గా మనకు కాన్సన్ట్రేషన్ ఉండడానికి, పని మీద ధ్యాస ఉండడానికి, ఫోకస్ ఉండడానికి ఉంటుంది. అయితే సెమన్ రిటెన్షన్ అనేది ఫస్ట్ బేసిక్ ఇంపార్టెన్స్ అది. దాంతోపాటు ఇక మీ యొక్క మైండ్ సెట్ ఎట్లుంది, మీ అలవాట్లు, అదర్ థింగ్స్ ఎట్లున్నాయనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సెమన్ రిటెన్షన్స్ ఉండి అదర్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే కష్టమే కదా. స్మోకింగ్, ఆల్కహాల్లో ఉండి ఎప్పటికీ మత్తులో ఉన్నట్లయితే, నిద్రలో మత్తులో ఉన్నట్లయితే మళ్ళీ అది మీరు పని మీద ఫోకస్ చేయలేరు కదా. అదొకటి ఉంటుంది మళ్ళీ అట్లా. సో మిగతా కూడా ఉంటాయి. బట్ మెయిన్ ఏంటంటే సెమన్ రిటెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట. సెమన్ రిటెన్షన్ లేకుండా, అంటే వీర్యాన్ని కోల్పోతూ కనుక మీరు మీ పనిలో ఎఫర్ట్స్ పెడతా ఉన్నట్లయితే ఏమవుతుందంటే, మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. చాలా ఈజీగా అయ్యేది చాలా కష్టంతోనే అవుతుంది అన్నమాట సెమన్ రిటెన్షన్ జరగకపోతే అట్లా. కాబట్టి వీర్యాన్ని నిలుపుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమవుతుంది. అది స్పిరిచువల్గా పరంగా అయినా కూడా, ఈవెన్ మీరు లైఫ్లో చేసేటువంటి అయినా కూడా. పూర్తి బ్రహ్మచర్యం సాధ్యం కానప్పుడు అది ఎంత తక్కువైతే అంత మంచిదని చెప్తూ ఉంటాం. అందుకు చాలా ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉండాలన్నమాట.
అందుకే మన సనాతన ధర్మంలో రకరకాల పద్ధతులు, కొన్ని దీక్షలు, మళ్ళీ అటు ఆడవారికి కానీ ఇటు పురుషులకు కానీ కొన్ని ఉంటాయి. ఆ సమయంలో ఆ కొన్ని రోజులు కానీ 11, 21, 41, 108 ఇవన్నీ ఇలాంటివి చేసినప్పుడు ఆ దీక్ష పరంగా వాటి పరంగా మీరు ఖచ్చితంగా ఫిజికల్గా దూరంగా ఉండాలి కాబట్టి అప్పుడు వీర్యం అనేది ఖచ్చితంగా నిలుపుకోవడం జరుగుతూ ఉంటుంది. కోల్పోకుండా ఉండడానికి ఇట్లాంటి మాలలు కానీ ఇట్లాంటి దీక్షలు కానీ ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అట్లా సో సనాతన ధర్మంలో మనకున్న పద్ధతులు, ఈ మాలలు, దీక్ష లాంటి పద్ధతులు, ఇంకా రకరకాల పద్ధతులు ఎంత గొప్పవో ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోండి. వీటి వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్లా నేను ఒకటి వీర్యం నిలుపుకోవడం, ఒకటి దీంతో పాటు ఇంకా మిగతా మనం తినే తిండి నాన్ వెజ్ ఎట్లా మానేయాలి కాబట్టి దాంతో పెద్ద చాలా అడ్వాంటేజ్ నాన్ వెజ్ మానేయడం వల్ల. అట్లీస్ట్ కొన్ని రోజులన్నా హెల్త్కి చాలా మంచిది, బాడీకి చాలా మంచిది. లోపల చాలా క్లియర్ అవుతుంది, చాలా ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అవ్వడం వల్ల ఏమైందంటే మీకు రేపు రాబోయే చిన్న చిన్న శరీర సమస్యలు కానీ పెద్ద పెద్ద రోగాలు కూడా పోతాయి అన్నమాట. అట్లా వీటి తర్వాత మళ్ళీ మీరు ఆహార అలవాటు కంటే మళ్ళీ వాటిని బట్టి మళ్ళీ దీక్ష అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క అలవాట్లను బట్టి అన్ని తినడం బట్టి మళ్ళీ మనం వస్తే రావచ్చు. కానీ అట్లీస్ట్ శుద్ధ అవడం వల్ల చాలా వరకు అయితే క్లియర్ అవుతాయి అన్నమాట. అట్లా 100 రూపాయలు ఖర్చు అయ్యే కాడ 10 రూపాయల ఖర్చుతో కూడా అయిపోతుంది. మీకు 10 రూపాయలు 20 రూపాయల ఖర్చుతోనే అయిపోతుంది. మీకు 100 రూపాయలు ఖర్చు అయ్యే కాడ అంటే అంత సమస్య వచ్చే కాడ అంత తక్కువ సమస్యతోనే అయిపోతుంది. అంటే ఇంకా మొత్తానికి ఏం కాకుండా క్లియర్ అయిపోతుంది. అది ఎందుకంటే కామన్గా చెప్పడానికి లేదుగా, వాళ్ళని బట్టి ఉంటుంది, ఇండివిజువల్ టు ఇండివిజువల్ వ్యక్తిని బట్టి ఉంటుంది అనమాట. అట్లా సో నాకైతే నేను ఏదైతే అది యాక్చువల్గా అనుభవాల వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మన ఛానల్ రీసెంట్గా పెట్టిన వీడియోస్ అవి ఆధ్యాత్మిక అనుభవాలు, జీవిత అనుభవాలు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 చేయడం జరిగింది. మంచి పాయింట్స్ చెప్పడం జరిగింది. అది ఎస్పెషల్లీ ఇప్పుడు నేను ఫస్ట్ పార్ట్లోనే ఈ మెయిన్ అనుభవాలు కవర్ చేశాను నేను. బియాండ్ బాడీ మైండ్ ఎక్స్పీరియన్స్లో కొన్ని గ్లింప్సెస్ లాగా వచ్చినాయి ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్పడం జరిగింది. ప్రతి సిగ్నిఫికెంట్గా నాకు హైలైట్ అనిపించే ఎక్స్పీరియన్స్లు ఏవైతే వచ్చినాయో సిగ్నిఫికెంట్గా వాటికి చాలా రోజుల ముందు నుంచి సెమన్ రిటెన్షన్ జరిగింది. నాకు సెమన్ కోల్పోకుండా ఉండడం జరిగింది. అప్పుడు ఆ అనుభవాలు వచ్చినాయి. ఇదైతే కామన్ థింగ్ అన్నమాట. ఇది ఎప్పుడూ అబ్జర్వ్ చేసిన నేను, కానీ చెప్పాలనుకున్నా అది కుదరలేదు. ఎప్పుడు చెప్తున్నాను నేను. ఇది సెమన్ రిటెన్షన్ ఇంపార్టెన్స్ చెప్పాలని ఎప్పుడూ అనుకున్నాను. యాక్చువల్గా ఇంపార్టెన్స్ ఆఫ్ సెమన్ రిటెన్షన్ పెట్టేసి ఒక వీడియో చేయాలనుకున్నాను. సో అందులో ఎస్పెషల్లీ ఇది చాలా కీలకమైనది. ఇప్పుడు నా అనుభవం ఏది చెప్తున్నానో ఆ సిగ్నిఫికెంట్ అనుభవాలకు ముందు అది జరగడం అసలు హైలైట్ పాయింట్, అది హైలైట్ అబ్జర్వేషన్ అది నిజంగా. ఎందుకంటే మనం వింటాం ఓకే, దాని ఇంపార్టెన్స్ తెలుసు డెఫినెట్గా. మనం ఈవెన్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ పరంగా కాకుండా ఇప్పుడు ఈవెన్ మెటీరియలిస్టిక్గా ఎదగడానికి కూడా సెమన్ ఇంపార్టెన్స్ అని చెప్తున్నా. అది కూడా మనకు ఎవరికి వారికి అది కొద్దిగా అనుభవం కొద్దిగా తెలిసిపోతుంది ఈజీగా అబ్జర్వేషన్తో. బట్ ఇది కూడా నాకు నాకు ఓన్గా అబ్జర్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది నాకు. అందుకే అది చెప్తున్నాను అనమాట. అట్లా సో సిగ్నిఫికెంట్ ఈవెంట్స్కి ముందు డిసిషన్ జరగడం అనేది అది కామన్గా నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ అది. సో అప్పుడు నాకు ఇంకా నాకు పర్సనల్గా ఇంకా ఎక్కువ క్లిక్ అయింది, బాగా నాకు సింక్ అయింది. ఊరినైనా ఇది చాలా ఇంపార్టెంట్ రా బాబు, సెమన్ ఇంటెన్షన్ అని మనం ఏమో అనుకుంటాను. ఈవెన్ స్పిరిచువల్ ప్రాక్టీస్లు చేసేటప్పుడు కూడా స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తూ ఇటు సెమన్ కోల్పోతూ ఉంటే ఏమవుతుందంటే సద్గురు ఒక వీడియోలో చెప్పాడు అన్నమాట. ఒక వీడియోలో జస్ట్ అట్లా అన్నాడు, ఒక మాట అన్నాడు అంతే, దాన్ని క్లియర్గా చెప్పలేదు ఆయన. జస్ట్ ఒక మాట అన్నాడు, బట్ అది దాని మీదే అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఇదే అనమాట. ఒకటే మాటలో చెప్పేసి సద్గురు ఒక వీడియోలో ఉంటుంది. అది ఏంటంటే యు ఆర్ డూయింగ్ ప్రాక్టీసెస్ అండ్ యు ఆర్ గెట్టింగ్ ఇన్ టు హయ్యర్ రిమ్స్, అంటే మీరు ఎదుగుతుళ్ళు, బట్ యూ ఇన్వాల్వ్ ఇన్ ఫిజికల్ ఇంటిమేసీ అండ్ యూ లూజ్ ఇట్. అంటే ఫిజికల్ ఇంటిమేసీ ఇన్వాల్వ్ అయినప్పుడు సెమన్ కోల్పోవడం వల్ల నువ్వు మళ్ళీ డౌన్ అవుతున్నావు అని అన్నాడు అనమాట. ఒకటే మాట అన్నాడు, దాన్ని ఎక్కువ క్లియర్గా చెప్పలేదు, అంత ఎక్కువ డీటెయిల్గా ఏం చెప్పలేదు దాన్ని. అట్లా ఒకసారి అన్నాడు అది. సో అది ఇక్కడ నేను కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తా ఎదుగుతూ ఉన్నారు, మళ్ళీ మీరు ఫిజికల్ ఇంటిమేసీలో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ వీర్యాన్ని కోల్పోతూ ఉన్నారు, దానివల్ల మళ్ళీ డౌన్ అవుతున్నారు మీరు అని అన్నాడు అన్నమాట. జస్ట్ అట్లా. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గమనించుకోండి. ఎస్ డెఫినెట్గా ఈవెన్ సద్గురు కూడా పూర్తి బ్రహ్మచర్యం ఎవరికి రికమెండెడ్, అదేం రికమెండెడ్ కాదు. ప్లస్ ఈషాలో బ్రహ్మచర్యం తీసుకోవడానికి ఇష్టపడి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ అందులో చాలా తక్కువ మంది, వెరీ రేర్. 100 వెళ్ళినా కాడ ఒక్కరిద్దరికే బ్రహ్మచర్యం ఇస్తారు. వాళ్ళని టెస్ట్ చేయడం అంటే ఏదో ఒక నెల 2 నెలలు టెస్ట్, సంవత్సరాలు టెస్ట్ చేస్తారు, చాలా నెలలు టెస్ట్ చేస్తారు. వాళ్ళు మెల్లగా వాళ్ళకు ప్రాసెస్ ఇనిషియేట్ చేసి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. కొన్ని మంత్స్ అబ్జర్వ్ చేస్తారు, కొన్ని ఇయర్స్ అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఫెయిల్ అయినట్టు అనిపిస్తే నీకు సూటిగా వెళ్ళిపోమని చెప్తారు.
తీసుకోవడమే చాలా తక్కువ ఉంది. 100 మంది 200 మంది వెళ్ళిన కాడ ఒక్కరిద్దరే అక్కడ సెలెక్ట్ అవుతారు బ్రహ్మచర్యం తీసుకోవడానికి. ఎందుకంటే అంత ఈజీ కాదు, ఏదో ఆవేశంలో పోయి చేసేది కాదు అది. ఎన్నో కర్మలు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి, లేకపోతే అతని యొక్క కర్మ ప్రకారం మేబీ వివాహం చేసుకోవాలని ఉండొచ్చు, ఇట్లా రకరకాలు ఉంటాయి. అందుకని చెప్పేసి అంత ఈజీ కాదు. సో అందుకని ఈవెన్ అందరికీ ఏదో బ్రహ్మచర్యం అందరూ అలా ఏముండదు. బట్ ఏంటంటే విజ్డమ్ ఇవ్వాలి కదా, విజ్డమ్ చెప్పాలి కదా అట్లా. కాబట్టి చెప్పే క్రమంలో ఇట్లాంటివి కొన్ని చెప్తూ ఉంటారు వాళ్ళ గురువులు. కంప్లీట్గా ఎవరు అన్నీ వదిలేయాలని ఏం చెప్పరు. ఎందుకంటే మనుషుల కంపల్షన్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, వాళ్ళంతా వాళ్ళు దాని నుంచి ఎదగాలి కాబట్టి. ప్లస్ నాకు పర్సనల్ ఉన్న ఎక్స్పీరియన్స్ దీనికి జోడించి చెప్తున్నాను కాబట్టి ఇది ఎంత ఇంపార్టెన్సో గుర్తుంచుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి అంతే. మరి ఎవరికి వారు చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదైనా కూడా అందుకే లైఫ్లో ఏదైనా మితంగా ఉండాలి, అమితంగా ఉండకూడదు అంటారు అనమాట. అట్లా తిండైనా కూడా మితంగా తినాలి. ఏమంటారంటే హాఫ్ స్టమక్ తింటే హెల్తీగా ఉంటారు అంటారు, ఫుల్ స్టమక్ కాదు. కడుపు నిండా తినడం కాదు, కడుపులో సగమే తినాలన్నమాట. అట్లా ఆకలి తీరుతుంది. అప్పుడు నిండా తిని నడవలేకపోతే అది హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హాఫ్ కడుపు తింటే హాఫ్ స్టమక్ తింటే ఆరోగ్యంగా ఉంటాను అన్నమాట. అదొకటి అంతే. ఈవెన్ కెరీర్ పరంగా, మెటీరియలిస్టిక్ పరంగా కూడా మీరు ఎదగాలంటే సెమీ రిటెన్షన్ అనేది, వీర్యాన్ని నిలుపుకోవడం అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.